ఇట్లా టెర్రిఫిక్ మూమెంట్ నేను అసలు లైఫ్ లో మర్చిపోలేను. ఏంటంటే నేను అరుణన్నయ్యతో స్టేజ్ షేర్ చేసుకున్నా. అంటే ఐ ఫీల్ వెరీ లక్కీ. నువ్వంటూ నేనంటూ లేమని అవునంటూ మాటు నిజమంటూ నేను నీరాని దూరాలి నువ్వు. ఆ డే ఏమైందంటే పాడేశాక కోటి సార్ జడ్జ్మెంట్ లో అంటే నేను చెప్పలేను మీకు అని అన్నారు. గుడి అయినదే నాకంతే మ్యూజిక్ తప్ప వాయిస్ ఏమి వినపడలేదు. ఐ కాంట్ జడ్జ్, సారీ. టికెట్ టు ఫినాలే రౌండ్ సెలెక్ట్ అయిన మూమెంట్, టికెట్ తీసుకున్న మూమెంట్ చాలా ఓవర్వెల్మింగ్ మూమెంట్ అన్నమాట. నాకు అది ఎంత అంటే డ్రీమ్ లాగా. సో ఇట్లా ఎమోషనల్ అయిపోయా స్టేజ్ పైన నేను. వచ్చే టికెట్ ఇచ్చేస్తా, వచ్చే. చిత్రాంకించిన రాత్రి పగలనక ముక్తాయించనడుమా అందం నాని మొత్తమంతే లేని విధమయ్యా దివ్య పదమో హమ్మ 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 ఏయ్ హమ్మ 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 హమ్మ. హాయ్ అందరికి, నేను మానస ఫ్రమ్ జీ సరిగమప. సో ఇప్పటిదాకా మీరు నా సింగింగ్ జర్నీయే చూసారు కదా. సో నా గురించి నేను కొన్ని విషయాలు షేర్ చేసుకోవాలని వాళ్ళ ఇక్కడ ఉన్నాను. సో నా గురించి చెప్పాలంటే నేను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేసి ఇప్పుడు ఐటీ జాబ్ చేస్తున్నాను. అండ్ మాది స్మాల్ ఫ్యామిలీ అన్నమాట. నేను, అమ్మ, నాన్న అండ్ అక్క, ఎల్డర్ సిస్టర్. మా మదర్ టీచర్గా చేసేవారు అండ్ మా ఫాదర్ గవర్నమెంట్ ఎంప్లాయీగా చేసేవారు. ఇద్దరు రిటైర్డ్. అందరం కలిసి ఇంట్లోనే ఉంటాము. బేసిక్గా నేను సింగింగ్ చిన్నప్పటి నుంచి నేర్చుకోలేదు. అంటే నేను స్పోర్ట్స్ ఎక్కువ ఆడేదాన్ని అనమాట. నేను జిమ్నాస్టిక్స్ చేసేదాన్ని, బాస్కెట్బాల్ ఆడేదాన్ని. సో తర్వాత కొన్ని ఇంజురీస్ వల్ల నేను స్పోర్ట్స్ ఆడడం తగ్గిపోయింది యాక్చువల్లీ. సో ఆ టైంలో మా మదర్ అంటే ఎందుకు ఆ టైం కూడా ఖాళీగా ఉంచడం అని చెప్పి ఆవిడ షీ స్టార్టెడ్ టేకింగ్ మీ ఫర్ మ్యూజిక్ క్లాసెస్. స్కూల్ తర్వాత వెళ్ళేదాన్ని అనమాట. చాలా డిసింట్రెస్టెడ్ గా వెళ్ళేదాన్ని. అంటే అప్పుడు చిన్న పిల్లలం కదా, అంటే బట్ నేర్చుకుంటూ ఉండగా నాకు ఇంట్రెస్ట్ తెలియకుండా కలిగింది. 16 years అలా వచ్చాక కొంచెం పాడుతున్నప్పుడు నాకు నచ్చడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కొంచెం సీరియస్ గా నేర్చుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. సో సరిగమప ఆడిషన్ యాక్చువల్లీ ఇది నేను ఫస్ట్ టైం ఇవ్వలేదన్నమాట. దీనికంటే ముందు సీజన్స్ కి కూడా నేను ట్రై చేశాను. బట్ ఆ టైంలో నేను అంటే రిజెక్ట్ అయిపోయాను అనమాట. 2-3 సార్లు ట్రై చేసినప్పుడు 2-3 times నేను సెలెక్ట్ అవ్వలేదు. సో ఈసారి మళ్ళీ త్రూ ఇన్స్టాగ్రామ్, యాక్చువల్లీ ఇన్స్టాగ్రామ్ లో జీ తెలుగులో పోస్ట్ చూసాను సరిగమప హైదరాబాద్ ఆడిషన్స్ అని చెప్పి. సో నేను అనుకున్నా ఓకే మళ్ళీ ట్రై చేయాలి. ప్రిపేర్ అయ్యాను అండ్ ఆడిషన్ ఫస్ట్ రౌండ్ నుంచి ఆడిషన్ కి ఇచ్చాను. సో ఎవ్రీ రౌండ్ ఎలా అంటే ఒక్క రౌండ్ గట్టెక్కితే బాగుంటుంది అలా ఉండేది. సో ఫైనల్ రౌండ్ దాకా వచ్చాక కూడా అంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. ఎందుకంటే 2-3 times ట్రై చేసినప్పుడు కూడా లాస్ట్ రౌండ్ దాకా వచ్చి లాస్ట్ రౌండ్ లో రిజెక్ట్ అయ్యేదాన్ని అనమాట. సో ఈసారి కూడా అదే టెన్షన్ ఉండేది. అంటే లాస్ట్ రౌండ్ దాకా వచ్చి అరే ఒక్క రౌండ్ క్లియర్ అవ్వాలి అని ఒక భయంతో యాక్చువల్ గా పాడా. బేసిక్ అది ఎలా అంటే అన్నిసార్లు రిజెక్ట్ అయిపోయాక 1 week అయిపోయాక ఇంకా రాలేదంటే నేను అవ్వలేదు, ఈసారి కూడా చేయలేకపోయానని అనుకున్నా. బట్ 1 week తర్వాత కాల్ వచ్చింది. వచ్చాక అసలు ఇంకా ఫస్ట్ నమ్మడానికి టైం పట్టింది. నేను ఫుల్ ఇట్లా నిజంగా సెలెక్ట్ అయ్యానా అని ఒక 1 hour ఇలాగా ఫుల్ షివర్, ఇట్లా హ్యాపీనెస్, ఓవర్వెల్మింగ్ టైప్ అలా ఉండింది అనమాట. సెలెక్ట్ అవడమే ఒక ఎత్తు, బట్ ట్రావెల్ చేయాలి కదా. ఆ మిక్స్డ్ ఎమోషన్స్. అమ్మో సెలెక్ట్ అయ్యాను ఓకే, బట్ ఇప్పుడు నేను ట్రావెల్ చేయాలి, బాగా పాడాలి, ఆ థాట్స్ అనమాట. మిక్స్డ్ ఎమోషన్స్ అంటే డ్రీమ్ కమ్ ట్రూ మూమెంట్ లాగా సెలెక్ట్ అవ్వడం నాకు సరిగమప. అండ్ సరిగమప జర్నీకి వస్తే ఎలా అంటే ఏ పాటకు ఆ పాట ఛాలెంజింగ్ యాక్చువల్లీ. ఇట్లా టెర్రిఫిక్ మూమెంట్ నేను అసలు లైఫ్ లో మర్చిపోలేను. ఏంటంటే నేను అరుణన్నయ్యతో స్టేజ్ షేర్ చేసుకున్నా. అంటే ఐ ఫీల్ వెరీ లక్కీ. నువ్వంటూ నేనంటూ లేమని అవునంటూ మాటు నిజమంటూ నేను నీరాని దూరాలి నువ్వు. ఆ డే ఏమైందంటే పాడేశాక కోటి సార్ జడ్జ్మెంట్ లో అంటే నేను చెప్పలేను మీకు అని అన్నారు. గుడి అయినదే నాకంతే మ్యూజిక్ తప్ప వాయిస్ ఏమి వినపడలేదు. ఐ కాంట్ జడ్జ్, సారీ. ఆ పాయింట్ ఆఫ్ టైంలో అది ఎలా అయిందంటే అయ్యా ఆయన అంటే లైక్ అయిపోయింది ఇంకా గాన్ అని అనుకున్నాను నేను. అంటే అంత పెద్ద పర్సన్ తోటి స్టేజ్ షేర్ చేసుకుంటున్నప్పుడు నేను సరిగ్గా పాడలేదా అని ఒక భయం అన్నమాట. అంటే అది ఒక టెరిఫిక్ మూమెంట్. లైఫ్ మొత్తంలో మర్చిపోను ఆ మూమెంట్ మాత్రం. టికెట్ టు ఫినాలే రౌండ్ సెలెక్ట్ అయిన మూమెంట్, టికెట్ తీసుకున్న మూమెంట్ చాలా ఓవర్వెల్మింగ్ మూమెంట్ అన్నమాట. నాకు అది ఎంత అంటే డ్రీమ్ లాగా. సో ఇట్లా ఎమోషనల్ అయిపోయా స్టేజ్ పైన నేను. వచ్చే టికెట్ ఇచ్చేస్తా, వచ్చే. చిత్రాంకించిన రాత్రి పగలనక ముక్తాయించనడుమా అందం నాని మొత్తమంతే లేని విధమయ్యా దివ్య
కావ్య పదమో. ఇంకా చాలా ఉన్నాయి మెమరీస్ సరిగమపాలో. అండ్ ఒక్క సర్ప్రైజింగ్ మూమెంట్ ఏంటంటే యాక్టర్ తరుణ్ వచ్చారు. నాకు ఆయన ఫిల్మ్స్ అంటే చాలా ఇష్టం, ఆయన యాక్షన్ కానీ. ఐ లవ్ యూ సో మచ్. నాకు మీరంటే చాలా ఇష్టం. మీ మూవీస్ అన్నీ చూసాను నేను. మీ యాక్షన్ అంటే నాకు చాలా ఇష్టం. ఐఎమ్ సో హ్యాపీ టు మీట్ యూ ఇవాళ. మానస అది చెప్పు, ముద్దు పెడతానన్నావు కదా, అది చెప్పు. అలాగే నాని గారిది కూడా. సో వీళ్ళిద్దరూ వచ్చారు, నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే కలుస్తానని కానీ ఎప్పుడు అనుకోం కదా. సో ఆ వాళ్ళని అలా దగ్గరగా స్టేజ్ మీద నుంచి చూడడం అంటే సడన్ ఎంట్రీ కదా, వాళ్ళు సడన్ గా ఎంటర్ అవుతారు స్టేజ్ మీదకి. సో అవి రెండు మూమెంట్స్ చాలా ఇష్టపడే వాళ్ళని కలుస్తానని అనుకోలేదు. సో అది బిగ్గెస్ట్ సపోర్టర్స్ నా జర్నీలో అంటే ఫస్ట్ డెఫినెట్ గా మా పేరెంట్స్, మా మదర్ అండ్ ఫాదర్ చాలా సపోర్ట్ చేస్తారు నన్ను. అంటే ఎప్పుడు నన్ను ఏ విషయంలో రెస్ట్రిక్ట్ చేయలేదు, ఎప్పుడు నన్ను ఏ విషయంలో క్వశ్చన్ చేయలేదు. నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇస్తారు, కావాల్సినంత స్పేస్ ఇస్తారు. అంటే నేను ఏం చెప్పినా అర్థం చేసుకుంటారు. అంటే తప్పు చేస్తే కరెక్ట్ చేస్తారు, కానీ ఒక ఫ్రీడమ్ ఇస్తారు నాకు. అండ్ దానివల్లే నేను ఎన్నిసార్లు కింద పడినా మళ్ళీ లేవగలిగాను. అంటే మా పేరెంట్స్ తర్వాత నా గురువు శ్రీ సౌమ్య అక్క. డెఫినెట్ గా ఈ రోజు ఇలా నేను స్టేజ్ మీద కాన్ఫిడెంట్ గా భయం లేకుండా నా బెస్ట్ ఇవ్వగలుగుతున్నానంటే డెఫినెట్ గా నా గురువు అండ్ మా పేరెంట్స్. స్టేజ్ మీద ఫస్ట్ నుంచి జర్నీ చేస్తూ ప్రతి పాట పాడడానికి అంత అంటే ఏమంటారు ఫ్యామిలీ లాగా ట్రీట్ చేసి కరెక్ట్ చేసిన వాయిస్ ట్రైనర్స్ శివ అన్న, అరుణ్ అన్న అండ్ శ్రీకాంత్ అన్న. వీళ్ళు లేకపోతే మేము ఆ స్టేజ్ పైన ఆ టెన్షన్ లో అంత పెద్ద జడ్జెస్ ముందు, అంత ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ముందు పాడడం అనేది ఇంపాసిబుల్ టాస్క్. ఎంత ఇంట్లో సపోర్ట్ ఉన్నా, ఎంత గురువులు సపోర్ట్ చేసినా ఆ పాయింట్ ఆఫ్ టైంలో వాళ్ళు లేకపోతే మాకు కాన్ఫిడెన్స్ అస్సలు ఉండదు. సో అంత ప్రెషర్ లో కూడా మమ్మల్ని చాలా కామ్ చేస్తారు, చాలా ఎంకరేజ్ చేస్తారు. సో నేను ఒక్కదాని ఇలా నుంచొని పాడడానికి ఇంతమంది నాకు ఉన్నారు వెనకాల. సో అందరికీ మనస్ఫూర్తిగా చాలా 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 థ్యాంక్ యూ. కోటి గారు ఎలా అంటే అసలు ఆయన అంటే అంత లెజెండరీ మ్యూజిషియన్ ఆయన, కానీ ఆయన ఉంటే మొహాలు అలా అస్సలు అనిపించదు. ఒక్క మెతుకు చాలుగా. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సార్. సూపర్, గాడ్ బ్లెస్ యు. చాలా జోవియల్ గా ఇలా మాతో కలిసిపోతారు. అసలు ఎలా అంటే ఆయన రాగానే ఇంకా అసలు టెన్షన్ ఏం ఉండదు అనమాట. ఇలా చిల్ గా ఉంటుంది, అంతే ఏం కాదులే పాడేచ్చులే అని ఒక ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేస్తారు ఆయన స్టేజ్ మీదకి వచ్చినప్పుడు. ఆయన చిన్న చిన్న పంచ్ డైలాగ్స్ వేస్తారు, భలే వేస్తారు. అసలు ఎంత క్యూట్ గా ఉంటాయి అవన్నీ. చాలా ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ ఆయన ముందు పాడడం కానీ, ఆయన జడ్జ్మెంట్ లో ఆయన కమెంట్స్ తీసుకోవడం చాలా లక్కీ అని అనిపిస్తుంది. సేమ్ అలానే శైలజ అమ్మ కూడా, ఆవిడ కూడా అసలు చాలా ఒక అమ్మ ముందు పాడుతున్నట్టు అనిపిస్తుంది అనమాట ఆవిడ ఉంటే. అంటే అలా కామ్ గా జస్ట్ అలా ఉంటారు. అంత పెద్ద పెద్ద వాళ్ళు కూడా అంత గ్రౌండెడ్ గా ఉండడం అసలు చాలా, అది చూడడం దగ్గర నుంచి ఇలాగా ఎక్స్పీరియన్స్ చేయడం అనేది అది చాలా ఎంతో బ్లెస్సింగ్స్ ఉంటాయి, కానీ జరగదని నేను అనుకుంటా. శ్యామ్ గారు అనంత్ గారు వీళ్ళైతే అసలు ఎలా అంటే ఇలా ఎంటర్టైన్మెంట్ అనమాట. వీళ్ళు స్టేజ్ కి ఎక్కిన మూమెంట్ నుంచి అసలు ఎంత హడావిడి ఉంటుంది ఫుల్. ఇట్లా అనంత్ గారు వస్తే అసలు ఫుల్ కామెడీ. శ్యామ్ గారు కూడా అసలు ఆయన డ్రెస్సింగ్ సెన్స్ కానీ, అనంత్ గారు డ్రెస్సింగ్ సెన్స్ కానీ అసలు క్రేజీ ఉంటాయి. మేమందరం చాలా బ్లెస్డ్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇదన్నమాట నా జర్నీ. నా చిన్నప్పటి నుంచి నా సరిగమప జర్నీ దాకా చెప్పాను ఆల్మోస్ట్ నేను. సో ఐ హోప్ మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ మళ్ళీ 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 ఒక్కసారి చెప్తే అది సరిపోదు నాకు. చాలా చాలా థ్యాంక్ యూ అందరికీ, పేరు పేరున థ్యాంక్ యూ. ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో, పాజిటివ్గా సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నచ్చకుండా సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి కూడా చాలా చాలా థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు మా అందరి పైన ఇలానే ఉండాలి. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు వాచ్ ద గ్రాండ్ ఫినాలే ఆఫ్ జీ సరిగమప ఆన్ దిస్ సండే at 6 PM.